హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఆనిముత్యాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్. ఇప్పుడు నేను ఒక 2 రెసిపీస్ రెడీ చేశానండి. సో అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ నేను టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అండ్ నెక్స్ట్ షెజ్వాన్ సాస్తో నేను చీజీ శాండ్విచ్ ఒకటి రెడీ చేశానండి. సో అవి 1 by 1 చూద్దాము ఇప్పుడు ప్రాసెస్. ఫస్ట్ మనం టమాటా రసం అనేది ఎలాగో చూద్దామండి. సమ్మర్ టైం కాబట్టి మనకి ఇట్లాంటి రసాలు అనేవి బాగా యూజ్ అవుతాయి. కొంచెం వెరైటీగా చేసుకున్నాను. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇప్పుడు మనం. సో ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక 1 కప్ టమాటా పీసెస్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెంగా టమాటా చింతపండు అనేది యాడ్ చేసుకున్నాను, నానబెట్టుకున్నది. సో ఒకసారి మిక్స్ చేసుకుందామండి, జ్యూస్ అంతా బయటకు వచ్చే వరకు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క రసం ఉంటే చాలు, ఇంకా మనకి అడిషనల్గా ఏమీ అవసరం లేదు రైస్లోకి. ఒక 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఒక 5 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను, ఒక 5 కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా, కొరియాండర్ కొత్తిమీర యాడ్ చేసుకున్నా, కొంచెం పసుపు, క్రిస్టల్ సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకున్నాను టేస్ట్ సరిపడా. ఒకసారి మిక్స్ చేసుకుందాము. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇంకా సో ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుంటున్నానండి. రసం పౌడర్ ఉంటుంది కదా, ధనియాలు, అల్లము, కందిపప్పు, జీలకర్ర అనేది అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను. సో అది పక్కన పెట్టుకున్నాను. రసం అనేది మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోవచ్చింది. సో ఇందాక రెడీ చేసుకున్నాం కదండి మసాలా పౌడర్, అది యాడ్ చేసుకుంటున్నాను. రసం పౌడర్ అనేది ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. రసం అనేది మనకి ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పోపు అనేది లాస్ట్కి యాడ్ చేసుకున్నాము మనం విడిగా. రసం పౌడర్ యాడ్ చేసుకున్నాక మంచి స్మెల్ వస్తుంది రసం అనేది. సో బాయిల్ అయిపోయింది, రసం రెడీ అయింది. నేను పక్కన పెట్టేసుకున్నా. అండ్ పోపుకి రెడీ చేసుకున్నా. ఒక చిన్న జార్ బాండి తీసుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా, వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుంటున్నా. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. వేరొక బౌల్ తీసుకున్న రసం అనేది ఆ బౌల్లోకి తీసుకుంటున్నానండి, సర్వింగ్ బౌల్లోకి. సో పోపు ఉంది కదండి రెడీ చేసుకున్నది, సో అది పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం కొత్తిమీర అండ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, తురుము, అది యాడ్ చేసుకుంటున్నాం ఒక 1 స్పూను లాస్ట్కి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అనేది రెడీ అయిపోయింది. సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అందరికీ. ఈ రసం అనేది నచ్చితే మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ షెజ్వాన్ శాండ్విచ్ అన్నాను కదండి, సో అది చూద్దాం ప్రిపరేషన్ ఎలాగో. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి: బ్రెడ్ స్లైసెస్ ఒక 2 తీసుకున్నాను, పెద్దవండి. షెజ్వాన్ సాస్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఆనియన్స్ అనేవి పెటల్స్గా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ టమాటో పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్మాల్ పీసెస్ టమాటో పీసెస్.
నెక్స్ట్ క్యాప్సికమ్ ఉంటుంది కదండి, సో అవి గ్రీన్వి యాడ్ చేసుకుంటున్నాను. లాక్డౌన్ కాబట్టి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో మనం శాండ్విచెస్ అనేవి రెడీ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ హెల్దీ కూడాను, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో లాస్ట్కి ఫైనల్గా మీకు ఇష్టమైతే బటర్ ఆర్ చీజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు పైన. సో నాకు బటర్ అవైలబుల్గా ఉంది, బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఒక ప్యాన్ పెట్టుకున్నానండి, బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మీడియం మార్జిన్లో ఉంచుకోవాలి ఫ్లేమ్. సో షెజ్వాన్ శాండ్విచ్ ఉంది కదండి, ఇప్పుడు దాని మీద పెనం మీద పెట్టుకున్నాను, సిమ్లో ఉంచేసాను. లిడ్ కూడా పెట్టేస్తున్నాను. ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది, వెంటనే అయిపోతుందండి శాండ్విచ్ అనేది. సో ఇది టమాటా సాస్ అండి, చిల్లీ టమాటా సాస్ బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ యూజువల్గా అప్లై చేసుకుంటున్నా. ఆనియన్స్ అవన్నీ క్యాప్సికమ్, టమాటో పీసెస్ యాడ్ చేసుకున్నా. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నా. అండ్ ఫైనల్గా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను. పైన బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇది షెజ్వాన్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సేమ్ అలాగే టమాటా చిల్లీ సాస్ శాండ్విచ్ ఉంది కదండి, అలాగే టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ అప్లై చేసుకుని వాటిని కూడా కుక్ చేసుకుంటున్నానండి. లిడ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా తీసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయి షెజ్వాన్ అండ్ టమాటా సాస్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ట్రై చేసి చూడండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.